అందరు చరణాలకి సుమం అంకితం. నమో మెహర్ బాబా అమతా నవో దేవ దేవ పవ నవో మెహర్ బాబా అమతా నవో దేవ దేవ అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సర 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 సరు దాదా సర 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 సరడు దాదా నమో మెహర్ బాబా అవతా నమో దేవ దేవ ప్రభు నమో మెహర్ బాబా అవతా నమో దేవ దేవ జోహారు आनंदीने सिए मेरा बाबा जो आनंदीने सिए मेरा बाबा मनेरीना मानन ऊपर मनेरीना मानन ऊपर या परामर यार दीरा या పరానంద జీవన నీవ बाया बाया बंटमा बाया 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 बंडरा నమో మెహర్ బాబా అవతా నమో దేవ దేవ పజాన అంతమచేసి అజాగదన అంతమచేసి దివ్య దృష్టి నొసంగి దివ్యజ్ఞాన దృష్టి నొసంగి అరిషేవర్గము అంతరింపగా అరిషేవర్గము అంతరింపగా అవయవశం అనుగ్రహింపుము అవయవశం అనుగ్రహింపుము. నమో మెహర్ బాబా అవతా నమో దేవ దేవ పవ నమో మెహర్ బాబా అవతా నమో దేవ దేవ జయ జయ మేరా బాబా జయ 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 మేరా బాబా జయ 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 మేరా బాబా జయ జయ అవతా మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా తాజ్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అందరికీ జై మెహర్ బాబా అండి. ధన్యవాదాలు అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా అండి. మెహర్బాన్ చక్కగా నమో మెహర్ బాబా చేసావు నాన్న, నీకు జై బాబా. రజని మీరు ఇప్పుడు ఒక సంకీర్తన చేయవలసిందిగా. జై బాబా నాన్న. రజని మీరు ఇప్పుడు ఒక సంకీర్తన చేయండి, తర్వాత జ్యోతి అక్క నువ్వు రెడీగా ఉంది. జై బాబా అండి, అందరికీ జై. కలుష సాగరమందు కలవరించే మనలా కరుణ సాగరుడిలకు కాపాడయతించే కరుణ సాగరుడిలకు కాపాడయతించే కలుష సాగరమందు కలవరించే మనల కరుణ సాగరుడిలకు కాపాడయతించే కరుణ సాగరుడిలకు కాపాడయతించే మాయా జగతిని నిలచి మనుజు రూపము మరచి మాయా జగతిని నిలచి మనుజు రూపము మరచి ద్వేషమో సమ్ములను దేశమో సమ్ములను మనసు నిండుగా నింపి కలుష సాగరమందు కలవరించే మనల కరుణ సాగరుడలకు కాపాడయతించే కరుణ సాగరుడిలకు కాపాడయతించే జన్మా జన్మల నుండి అజ్ఞాన తిమిరంపు
జన్మ జన్మల నుండి అజ్ఞాన తిమిరంపు బాటలోనే మసలి బాటలోనే మసలి జ్ఞాన తేజుని వేడి కలుష సాగరమందు కలవరించే మనల కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే ఏ పుణ్య కార్యంబు చేయనే లేదెప్పుడు ఏ పుణ్య కార్యంబు నే చేయలేదెప్పుడు నా భాగ్యమేమిటో నా భాగ్యమేమిటో నేనెరుంగలేకుంటి కలుష సాగరమందు కలవరించే మనల కరుణ సాగరుడిలకు కాపాడయతించే కరుణ సాగరుడిలకు కాపాడయతించే కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. జై బాబా. రజని మంచి సంకీర్తన అందించారు. నిజంగా మన భాగ్యం కొలదే మనకి కలుషితమైన సాగరం నుంచి పైకి తీయడానికే బాబా మనకి దొరికారు. చాలా మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు అక్క నువ్వు ఒక సంకీర్తన చెయ్యు. తర్వాత నాగమణి గారు ఉన్నట్టున్నారు, ఆయన రెడీగా ఉండండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. శరణు శరణు మెహరు బాబా, శరణాగత రక్షణ బిరుదంకిత, శరణు శరణు మెహరు బాబా. పరాత్పర పరబ్రహ్మ దయాళు, పరాత్పర పరబ్రహ్మ దయాళు, పతిత పావన ఓ మెహర్, శరణు శరణు మెహరు బాబా. తలచరాని తలచిన తలపులకు, పలుకరాని పలికిన పలుకులకు, చేయరాని చేసిన చేతలకు, సిగ్గిలి తిని మది చిన్నవోయేరా, శరణు శరణు మెహరు బాబా, శరణాగత రక్షణ బిరుదాంకిత, శరణు శరణు మెహరు బాబా. నిశ్చయముగా హృది వేదన చెందెను, నిశ్చయముగా హృది వేదన చెందెను, పశ్చాత్తాపము చెందితిరా, తెలిసి తెలియని దోషంబులతో, తెలిసి తెలియని దోషంబులతో, దినములు పరుగిడుచున్నవిరా, మనోవాకర్మ మాలిన్యములకు, మనోవాకర్మ మాలిన్యములకు మనోహర, నన్ను క్షమించు బాబా,
శరణు శరణు మెహేరు బాబా. తలచిన తలపులు పలికిన పలుకులు తెలియగనే నొనరించిన చేతలు కరుణామయ సర్వం అర్పించితి. కరుణామయ సర్వం అర్పించితి. పరమపిత గును భాస్కర ప్రియతమ. పరమపిత గును భాస్కర ప్రియతమ. శరణు శరణు మెహేరు బాబా. శరణాగత రక్షణ బిరుదాంకిత. శరణు శరణు మెహేరు బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. కలుషితమైన సాగరం నుండి కాపాడడానికి మన భాగ్యం కొద్దీ అవతరించిన మెహర్ ప్రభుని శరణు శరణు అంటూ స్తుతించిన సంకీర్తన చాలా బాగుంది. జై బాబా అక్క నీకు. జై బాబా. తర్వాత నాగలక్ష్మి గారు, నాగలక్ష్మి సిహెచ్ మీరు సంకీర్తన చేయండి. సిహెచ్ నాగలక్ష్మి గారు. జై బాబా అండి. ఎవరికన్నా ఇవ్వండి, కొంచెం హెల్త్ బాగాలేదు నాకు. ఓకేనండి. లక్ష్మీ చేబ్రోల్ గారు మీరు ఒక సంకీర్తన చేయండి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రియమారా పిలిచాను ప్రియతమ బాబా, పరమాత్మ పరంధామ మెహరు బాబా. ఓ ప్రేమ సాగరా మమ్మేలరాదొరా, ఓ ప్రేమ సాగరా మమ్మేలరాదొరా, ప్రభువా అవతార్ మెహరు బాబా. ప్రియమారా పిలిచాను ప్రియతమ బాబా, పరమాత్మ పరంధామ మెహరు బాబా. క్షణమైన నిన్ను విడలేను బాబా, కనులార నిన్ను చూడాలి బాబా. క్షణమైన నిన్ను విడలేను బాబా, కనులార నిన్ను చూడాలి బాబా. కరుణాంతరంగా మము కరుణించుము బాబా, కరుణాంతరంగా మము కరుణించుము బాబా. కలలు కంటున్నా కనిపించదు నీ రూపం, కలలు కంటున్నా కనిపించదు నీ రూపం. ప్రభువా అవతార్ మెహరు బాబా, ప్రియమారా పిలిచాను ప్రియతమ బాబా, పరమాత్మ పరంధామ మెహరు బాబా. తిరునవ్వులొలికే చిదానంద రూప, ఆనంద మొసగే పరమానంద రూప. తిరునవ్వులొలికే చిదానంద రూప, ఆనంద మొసగే పరమానంద రూప. ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా, ఒకసారి నీ ప్రేమను చవి చూపము బాబా. నాలోని నీ ఉన్నా నా మనసు తెలుపదే, నాలోని నీ ఉన్నా నా మనసు తెలుపదే. ప్రభువా అవతార్ మెహరు బాబా, ప్రియమారా పిలిచాను ప్రియతమ బాబా, పరమాత్మ పరంధామ మెహరు బాబా. ఓ ప్రేమ సాగరా మమ్మేలరాదొరా, ఓ ప్రేమ సాగరా మమ్మేలరాదొరా, ప్రభువా అవతార్ మెహరు బాబా. ప్రియమారా పిలిచాను ప్రియతమ బాబా,
పరమాత్మ పరంధామ మెహరు బాబా అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి. ప్రియమార పిలిచిన పిలుపుని ప్రేమ సాగర్ తప్పకుండా వింటారు. మంచి సంకీర్తన ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. తర్వాత నాగలక్ష్మి గోనెల ఉన్నారండి. మీరు ఒక సంకీర్తన చేయండి. నాగలక్ష్మి గోనెల. నాగమణి అండి. నాగమణి సారీ అండి. నాగమణి గోనెల. జై బాబా అండి. మీరు ఒక సంకీర్తన. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి అందరికీ జై బాబా అండి. లోపాలు ఎన్నున్నా మన్నించవా, నీ బాట నడిపించవా. లోపాలు ఎన్నున్నా మన్నించవా, నీ బాట నడిపించవా. ఈ మాయలోకాన్ని దాటించవా, నీ సాయం అందించవా. ఈ మాయలోకాన్ని దాటించవా, నీ సాయం అందించవా. మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా. ఆలో నీ ఉన్నది నేనే, నీవన్నది గమనించలేదన్నాడు. సత్యం ఎరుకవ్వలేదన్నాడు. మాలో నీ ఉన్నది నేనే, నీవన్నది గమనించలేదన్నాడు. సత్యం ఎరుకవ్వలేదన్నాడు. ఈ దేహము నాది, ఈ ఊహలు నావి, గడిపాను నా కోసమే. మాయను నమ్మాను అతి ఆశగా. ఈ దేహము నాది, ఈ ఊహలు నావి, గడిపాను నా కోసమే. మాయను నమ్మాను అతి ఆశగా. నిన్ను తెలుసుకున్న నాడు నిజమెరిగినాము బాబా. కను విప్పు కలిగే నేడు కర్తవ్యమెరిగే బాబా. మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా. లోపాలు ఎన్నున్నా మన్నించవా, నీ బాట నడిపించవా. ఈ భోగ భాగ్యాలు ఆనంద విలాసాలు కనురెప్ప పాటేనని, అవి అహమునకు చోటేనని. ఈ భోగ భాగ్యాలు ఆనంద విలాసాలు కనురెప్ప పాటేనని, అవి అహమునకు చోటేనని. నవజీవనములోన నీ పాద పయనాన కష్టాలు పొందావు, వారిష్టాలు త్రుంచావు. నిజమైన బాట చూపి రుజువర్తనము నేర్పి సృష్టికర్తతోటి నడిచే భాగ్యమెంతో కలిగించావు. మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా. లోపాలు ఎన్నున్నా మన్నించవా, నీ బాట నడిపించవా. లోపాలు ఎన్నున్నా మన్నించవా, నీ బాట నడిపించవా. ఈ మాయలోకాన్ని దాటించవా,
నీ సాయమందించవా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అండి. జై బాబా అండి. మంచి సంకీర్తన. ఎన్ని లోపాలున్నా ప్రియమార బాబాని పిలిస్తే తప్పకుండా వాటిని మన లోపాలను క్షమిస్తారు. మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఉమా గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. ఉమారాణి గారు, తర్వాత మెహర్లత గారు రెడీగా ఉండండి. నేను నెక్స్ట్ పాడతానండి ఇప్పుడే. అలాగే సరే. మెహర్లత గారు మీరు సంకీర్తన చేయండి, తర్వాత ఉమా గారు పాడతారు. మెహర్లత గారు, మెహర్లత గారు మీరు సంకీర్తన చేస్తారా? మహాలక్ష్మి గారు మీరు చేయండి, లేకపోతే తర్వాత ఆవిడ చేస్తారు. మహాలక్ష్మి అవంజ. జై బాబా, ఎవరైనా రెడీగా ఉంటే సంకీర్తన చేయండి. నేను మెహర్లతనండి, చెయ్యనా? చెయ్యండి చెయ్యండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయం ఇంకా, సాజీవుడైన దేవుని కనరా. సర్వలోకాల నేలే బాధ్యత పాప భారాలు మోసే భారము మోయనరుదెంచెనిలలో కానర నమి భజించి అతనిని చేరరా. కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా, సాజీవుడైన దేవుని కనరా. జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వేళలు ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా దైవ మరుదెంచే అతనిని చేరరా. కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా, సాజీవుడైన దేవుని కనరా. భవరోగాలు బాపే వైద్యుడు భక్త బృందాలకెల్లా దాసుడు సస్వితమయుని గాంచర నమి భజించి అతనిని చేరరా. కనరా మెహర్ బాబా దేవునిలలో రాదు సమయమింకా, సాజీవుడైన దేవుని కనరా. అవతార్ మెహర్ బాబా కి జై. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాబాకు మీకు ధన్యవాదాలు. జై బాబా. జై బాబా అండి. చక్కటి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. ఉమారాణి గారు, ఇప్పుడు మీరు సంకీర్తన చేయండి. రెడీ రెడీ. అవతార్ మెహర్ బాబా కీ జై. అణువణువు నిండి ఉన్న అవతారుని రూపము గాంచుమా ప్రేమిక. పూలో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో ఏ చోటను చూసినా రూపమే, ఏ నోటను విన్నా ఆ నామమే. అణువణువు నిండి ఉన్న అవతారుని రూపము గాంచుమా
ఆ ప్రేమిక కలడా లేడన్నాడా కన్యాక్షుడు కనిపించను వరాహమై జగన్నాథుడు కలడా లేడన్నాడా హిరణ్యాక్షుడు కనిపించను వరాహమై జగన్నాథుడు ఉన్నా లేడన్నాడా రావణుడు హరితలలను తెంచాడు శ్రీరాముడు కనలేని వారికి కనిపించడు కనిపించినా కరుణించడు ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో ఏ చోటను చూచినా రూపమే ఏ నోటను విన్నా నామమే అణువణువు నిండి ఉన్న అవతారుని రూపము కాంచుమా ప్రేమిక దివ్య స్పర్శతో కొజ్జ కన్యగా మారే దివ్య స్పర్శతో అహల్య శాపము తీరే దివ్య స్పర్శతో కుజ కన్యగా మారే దివ్య స్పర్శతో అహల్య శాపము తీరే ధన్యమాయ శబరి జన్మ దివ్య సేవతో అనన్యమాయ హనుమ భక్తి దివ్య సేవతో అన్యథా శరణమని ఆశ్రయించితే సర్వదా కాచును అవతారుడొక్కడే ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో ఏ చోటను చూచినా రూపమే ఏ నోటను విన్నా ఆ నామమే అణువణువు నిండి ఉన్న అవతారుని రూపము గాంచుమా ప్రేమిక అరుదెంచను అవతారుడు మెహరు బావగా అందించెను అతని ప్రేమ మనకు కాంకగా అరుదెంచెను అవతారుడు మెహరు బావగా అందించెను అతని ప్రేమ మనకు కాంకగా అందుకొనిన వారి జన్మ ధన్యమౌనుగా అంతులేని ఆనందం చేరువౌనుగా ఆ దేవదేవుని చెంత చేరగా ఆరాటపడు వారి బ్రతుకుగా ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో ఏ చోటను చూచినా రూపమే ఏ నోటను విన్నా ఆ నామమే అణువణువు నిండి ఉన్న అవతారుని రూపము గాంచుమా ప్రేమిక అవతార్ మెహర్ బాబా కీ జై థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందరికీ జై జై. బాబా, థ్యాంక్స్ అండి. మంచి సంకీర్తన అందించారు. ఇప్పుడు 4:30 అవుతుందండి. గౌరీ గారు ఉన్నారండి, గౌరీ అప్పారావు గారు. జై బాబమ్మ. జై బాబా అండి, మీరు మొదలు పెట్టండి. అవతార్ మెహర్ బాబాకి జై. వినిపిస్తుంది కదమ్మా? వినిపిస్తుందండి. జై బాబా వినిపిస్తుంది. జై బాబా. బాబా ప్రీతమ బాబా తన జన్మదినానికి ప్రేమిక ప్రపంచానికి ప్రత్యేకమైనటువంటి సందేశం జన్మదినానికి ముందే ఇస్తూ ఉండేవారు. 1969 జనవరి 31న ఆయన శరీరం త్యజించినప్పటికీ కూడా ఆ సంవత్సరంలో ఫిబ్రవరి 25వ తారీఖున వచ్చే జన్మదినానికి కూడా ఆయన సందేశం మన కొరకు విడిచిపెట్టి వెళ్ళారు.
1958లో బాబా ఇచ్చిన సందేశం ప్రకారం జన్మదినాలకు సంబంధించినంత వరకు ప్రతిరోజు నా జన్మదినమే. బాబా అంటున్నారు చూడండి, ప్రతిరోజు నా జన్మదినమే. నేను ప్రతి క్షణము జన్మిస్తున్నాను, ప్రతి క్షణము మరణిస్తున్నాను. కనుక ప్రతిరోజు ప్రతి క్షణము నా జన్మదినమే. ఎలాగా అంటే జీవాత్మ నుండి వేరుపడిన పరమాత్మ నుండి వేరుపడిన జీవాత్మ ప్రయాణంలో ఎదుర్కొనేటువంటి ఈ జన్మ మరణాలు అన్నీ కూడా ఆ పరమాత్మకి చెందినవే అంటున్నారు. జీవాత్మ పరమాత్మ నుండి వేరు కాదు. ఆ మహాసాగరంలోనే అందులోనే ప్రయాణిస్తూ ఉంది. అజ్ఞానం కారణంగా తాను భగవంతుని అయినప్పటికీ కూడా, తాను మహాసాగరమే అయినప్పటికీ కూడా ఒక నీటి బిందువుని, ఒక పరిమితమైనటువంటి బిందువుని అనుకుంటూ భగవంతుని వైపు ప్రయాణిస్తుంది. కాబట్టి ఆ జీవాత్మ తీసుకునే జన్మ మరణాలు కూడా ఆ పరమాత్మకి చెందినవే. కాబట్టి బాబా ఈ విధంగా సందేశం ఇచ్చారు. ప్రతి క్షణము నేను జన్మిస్తున్నాను, ప్రతి క్షణము నేను మరణిస్తున్నాను. కాబట్టి రోజు నా జన్మదినమే అన్నారు. అయితే ఆ అనంతత్వం, ఆ నిరాకారుడు, ఆ శాశ్వతుడు అయినటువంటి భగవంతుడు ఒక పరిమిత రూపం మనలాగా మన మధ్యకు దిగి వచ్చి, మీరు ఇలా ఉండండిరా, మీరు ఇలా జీవిస్తే నా దగ్గరికి చేరుకుంటారు, నా అంతటి వాళ్ళు అవుతారు, నేను మీకు సహాయం చేయడానికే వచ్చాను అని చెప్పడానికి, ప్రత్యేకంగా మనం కళ్ళారా చూడడానికి మన రూపంలో మానవుడిగా పూనా నగరంలో జన్మించి 74 సంవత్సరాలు ఆదర్శవంతమైనటువంటి జీవితం గడిపి మనకి చూపించి, చివరికి తాను వేసుకొచ్చినటువంటి చొక్కాను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన ఎప్పుడూ ఉన్నారు, కానీ మన కోసం, మనకు ఆయన ప్రేమను మనం ఇవ్వడానికి, మనం ఆయన ప్రేమను అందుకుని మన ప్రేమను ఆయనకి ఇవ్వడానికి అనుకూలంగా ఉండే విధంగా ఒక టాంజిబుల్, అంటే ఆయన ఆ దేహంలో మనకు కనిపించారు. ఎంతో మంది ఆలింగన భాగ్యం, చుంబన భాగ్యం ఎంతమంది పొందారు. నిరాకారుడైన భగవంతుని వద్ద మనకు అలాంటి అవకాశం ఉండదు. మనకు ఆ అవకాశం ఇవ్వడానికే ఆయన అంతా కష్టపడి ఆ అనంతత్వం ఆ పరిమిత రూపంలో ప్రవేశించి అన్ని కష్టాలు పడి మన కోసం చివరికి ధరించి వచ్చినటువంటి దేహాన్ని విడిచిపెట్టాను. అయితే అలాగ మన మధ్యకు రావడానికి, ఆయన చొక్కా వేసుకుని రావడాన్ని మనం పుట్టినరోజు అంటాం. ఈ మధ్యనే మనం అమరతిథిని పూర్తి చేసుకుని బాబా సమక్షాన్ని మన హృదయాల నిండా నింపుకుని ఇళ్ళకి చేరుకున్నాం. అయితే మన ప్రభు యొక్క జన్మదిన వేడుక ప్రారంభం అవుతున్న సందర్భంగా మనమంతా కూడా మరలా ఆయన సాన్నిధ్యాన్ని ఎప్పుడూ అనుభూతి చెందాలి. అంటే వేడుక సందర్భంగా మరింత ఉత్సాహంతో, ఉల్లాసంగా, ప్రేమభరిత వాతావరణాన్ని నెలకొల్పుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. కాబట్టి ఈ సన్నాహాలు మనం తప్పకుండా చేసుకుని తీరాలి. అయితే బాబా ఉన్నప్పుడు, బాబా శరీరంతో ఉన్నప్పుడు పలు చోట్ల జన్మదినాలు ఘనంగా జరుగుతూ ఉండేవి. చాలా ఘనంగా. బాబా 70వ పుట్టినరోజు, 75వ పుట్టినరోజు అయితే 70వ పుట్టినరోజు చాలా ఘనంగా జరిగింది. దాని వివరాలు మరొకసారి చెప్పుకుందాం. అయితే ఈ బాబా జన్మదిన వేడుకల్లో జనరల్గా మన సెంటర్లో మనం ఏం చేస్తాం, సెంటర్ని శుభ్రపరచుకోవడం, రంగులు వేసుకోవడం,
రంగవల్లులు దిద్దుకోవడం, అలంకరణలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నగర సంకీర్తనలు, ఇంటింటా భజన కార్యక్రమాలు, పబ్లిక్ ప్రోగ్రాములు, ఆ రోజు ఏదైనా సాంస్కృతిక కార్యక్రమం కావాలంటే రిహార్సల్స్, అన్నదానాలు, వస్త్రదానాలు, రక్తదానాలు, పుస్తక దానాలు, ఆహ్వాన పత్రికల తయారీ, అంతే కదండి. ఇప్పుడు ఫోన్లోనే మనం అన్ని పంపేసుకుంటున్నాం. అయినప్పటికీ కూడా కొంతమందికి పంచడానికి ఆహ్వాన పత్రికలు కూడా, ఇలా ఎన్నెన్నో ఏర్పాట్లు. బర్త్డే అంటే, బాబా బర్త్డే అంటే మనకు అవసరం పడతాయి, చేసుకోవాల్సి ఉంటుంది. మామూలు పిల్లాడు పుట్టినరోజు అయితేనే ఎంతో ఆర్భాటం, వాడికి కొత్త బట్టలు, ఇంకొకటి. అలాంటిది లోకేశ్వరుడు, సృష్టికర్త, అలాంటివని జన్మదినాన్ని, మన ప్రీతముని జన్మదినాన్ని తప్పకుండా వేడుకగా జరుపుకుని తీరాల్సిందే. బాబా దేహంతో ఉండగా ప్రతి సెంటర్లోనూ కూడా ఆనందోత్సాహాలతో ఉత్సవాలు జరుపబడుతూ ఉండేవి. వాటి నివేదికలు బాబాకు అందజేయబడుతూ ఉండేవి. బాబా చాలా సంతోషించేవారు. 1938 ఫిబ్రవరి 20వ తేదీన పార్సీ క్యాలెండర్ ప్రకారం బాబా 44వ జన్మదినం ఘనంగా జరపబడిందట. ఆ ఉత్సవానికి షామియానాలు వగైరా ఏర్పాటు చేయడానికి ఏం జరిగిందట, తీవ్రమైనటువంటి ఈదురుగాలులు మేరాబాద్ కొండపైన. ఆ షామియానా వేయడానికి గాలి ఆటంకంగా మారిపోయింది, నిలబడడం లేదు, రాష్ట్రం నిలబడడం లేదు. షామియానా వేస్తే అది నిలబడ్డం, పని ముందుకు సాగడం లేదట. ఒక పక్కనేమో చలి, ఫిబ్రవరి అంటే ఇంకా చలి ఉంటుంది మేరాబాద్లో. మరో పక్క తీవ్రమైన గాలి. పాపం పాద్రి, పెండు, మిగిలిన వాళ్ళకి ఇవి రెండు కూడా తలనొప్పిగా తయారయ్యాయి. టెంట వేస్తున్నారు, పడిపోతుంది, రాటలు నిలబడుతున్నారు, పడిపోతుంది. పెండు బాగా విసిగిపోయాడట పాపం. బాబా దగ్గరికి వెళ్ళి, బాబా, ఈ పిచ్చి గాలి వల్ల మా పని ముందుకు సాగడం లేదు, ఏం చేయమంటారు అని అడిగారు. అంటే బాబా ఇచ్చిన సమాధానం ఏమిటి, దీనికి మార్గం ఉందర్రా, ఓ పని చేయండి, మీలో సిగరెట్లు కాల్చే వాళ్ళంతా కూడా కొన్నాళ్ళు సిగరెట్లు కాల్చడం ఆపేయండి అని. అప్పుడు మీకు ఈ గాలి వగైరా తగ్గుముఖం పడతాయి అన్న. బాబా మాట వేదం కదా. సిగరెట్లు కాల్చే పురుష మండలంతా కూడా కాల్చడం ఆపేశారు. కొద్ది రోజుల్లోనే బాబా చెప్పినట్లు గాలులు తగ్గాయి, చలి కూడా బాగా తగ్గింది. పుట్టినరోజు ఏర్పాట్లు వారు అనుకున్నట్లు చక్క పూర్తి చేసుకున్నారు. బాబా ఇచ్చిన పరిష్కార మార్గాన్ని అందరూ మెచ్చుకున్నారు. ఎంత సులువుగా, ఎంత చక్కటి మార్గం బాబా సూచించారు అని. 3 రోజులు జరిగిన ఆ ఉత్సవానికి అమెరికా నుండి ఎలిజబెత్ ప్యాటర్సన్ వచ్చింది. 2 రోజుల తర్వాత నానోగెలి వచ్చింది. బొంబాయి నుండి 200 మంది స్త్రీలు వచ్చారు. వారిలో బాబా తల్లి షిరీన్మాయ్, అలాగే అహ్మద్నగర్ నుండి గుల్మాయ్, నాగపూర్ నుండి ఎరుచు కుటుంబం, జసావాలా కుటుంబం, వీళ్ళందరూ వచ్చారు. బాబా వంట చేసే నాజాకి ఏమని చెప్పారు, అబ్బో నువ్వు చాలా జాగ్రత్తగా వంట చేయాలి, మంచి మంచి వంటకాలన్నీ వండి వడ్డించాలి సుమా అని చెప్పారు. బాబా స్త్రీ మండలి ఉండే చోట అక్కడ పుట్టినరోజు వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటే, దిగు మేరాబాద్లో పురుష మండలి బాబాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉండేవారు. పాశ్చాత్య స్త్రీలలో కొంతమంది రానోగేలో లాంటి వాళ్ళు పురుష మండలితో కలిసి దిగు మేరాబాద్లో బాబాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసే ఆ వీలు బాబా కల్పించారు. ఉదయం 8 గంటలకు బాబా పాదాలను కుంకుమ పువ్వు కలిపిన పాలతో కడిగే అవకాశం
ఇచ్చారు వారికి, మండలి వారికి. తర్వాత మెహరాబాద్లో దర్శన కార్యక్రమం మొదలై అది రాత్రి వరకు కూడా కొనసాగిందట. వచ్చిన జనానికి బాబా తన 2 చేతులతో ప్రసాదాన్ని పంచిపెట్టారు. బాబాను కీర్తిస్తూ అనేక భక్తి గీతాలు పాడారు ప్రేమికులు. లీడరు ఆ సందర్భంగా ప్రసంగించాడట. కవ్వాలీలు వినిపించబడ్డాయి. తెల్లవారుజామున 3 గంటల నుండి మర్నాడు అర్ధరాత్రి వరకు ఎక్కడ విరామం లేకుండా బాబా వేడుకలో పాల్గొని చివరికి విశ్రమించడానికి తన క్యాబిన్కి వెళ్ళిపోయారు. అంత అలసిపోయిన బాబా చూడండి, అక్కడ ఒక స్త్రీ బాబా వద్దకు వచ్చి ఏముందట, నా బిడ్డ ఆకలితో ఏడుస్తుంది, కొంచెం పాలు కావాలి బాబా అని అడిగింది. బాబా ఎంత అలసిపోయి ఉన్నప్పటికీ కూడా కూడా రాత్రి కాపలాదారుడు ఉంటాడు కదా, ఆ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అతన్ని వెంట పెట్టుకుని దిగు మెహరాబాద్ వెళ్ళి పాలు తీసుకుని మరల కొండపైకి వచ్చి ఆ స్త్రీకి ఆ పాలు, అమ్మాయి ఎదురు చూస్తా ఉంది బిడ్డకి పాలు బాబా తెచ్చిస్తారని, ఆ పాలు తీసుకొచ్చి ఆ స్త్రీకి ఇచ్చారట. ఆ మరునాడు ఫిబ్రవరి 21వ తేదీన మెహరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల బీదవారందరికీ కూడా అన్నదానం జరిగిందట. ఎంతమంది వచ్చారట? 5,000 మంది భోజనాలు చేశారు. బాబా తన స్వహస్తాలతో అందరికీ లడ్డూలు పంచిపెట్టారు. కార్యక్రమాలు పూర్తయిన తర్వాత బాబా మండలిని ఏమని అడిగారట, ఈ ఏడాది కార్యక్రమం బాగుందా, క్రిందటి సంవత్సరం కార్యక్రమం బాగుందా, ఏ పుట్టినరోజు వేడుక మీకు నచ్చింది రెండిటిలో అని అడిగారు. వారు ఏమన్నారు, కిందటి సంవత్సరం ఆ కార్యక్రమమే బాగుంది బాబా, అప్పుడు మనం బోల్డ్ అన్ని డబ్బులు ఖర్చు పెట్టాం, పని వాళ్ళను కూడా పనిలో పెట్టుకుని పని చేయించుకున్నాం, బ్రహ్మాండంగా అలంకరించాం, ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో చేశాం అన్నారట. అప్పుడు బాబా ఏమన్నారు, నాకు ఈ సంవత్సరం ప్రోగ్రామే బాగుంది, మీకు క్రిందటి ఏడాది ప్రోగ్రాం బాగుంది కదా, నాకు ఈ సంవత్సరం ప్రోగ్రామే బాగుంది. ఎందుకంటే మీరంతా ప్రేమతో ఎంతో కష్టపడి పనిచేశారు, ఎంతో కష్టపడి పనిచేశారు. అదే నాకు ప్రధానం. ఎంత భారీగా చేశాము, ఎంత పెద్ద పెండాలు వేశాము, ఎంత గొప్పగా అలంకరించాము, ఇవి కావు. మీరంతా ఎంత కష్టపడి ఆ జన్మదిన ఏర్పాట్లు చేశారనేది నాకు ముఖ్యము అన్నారు బాబా. బాబా చూశారు కదా, అంటే ఎంత భారీగా ఏర్పాట్లు చేస్తున్నాము అనేది ప్రధానం కాదు. ఇక్కడ బాబా సమక్షాన్ని ఫీల్ కావడం అనేది మనకి ఇప్పుడు ఆయన సశరీరులుగా లేరు కాబట్టి ప్రధానమైనటువంటి విషయం. మన సెంటర్లో జరుపుకునే వేడుకలు ఆయన తప్పకుండా వచ్చి కూర్చుంటారు రెడీగా. ఎక్కడ 5గురు ఉంటే అక్కడ నేను ఉంటాను అన్నారు బాబా. సో మనం సెంటర్ హాలు నిండా నిండే ఉంటాం. అక్కడ ఆల్రెడీ ఆయన వచ్చి కూర్చున్నారు అని మనం అనుభూతి చెంది ఆయన సమక్షాన్ని ఆస్వాదించే ఆ పని మన మీద ఉంది. మనం ఆయన సాన్నిధ్యాన్ని అనుభూతి చెందగలగాలి. అయితే మనం మన ప్రేమను ఆయనకి ఇవ్వగలగాలి, ఆయన నుండి ప్రసరించే ప్రేమను మనం అందుకోగలగాలి. అలా ప్రేమ ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మనకి ఆనందం కలుగుతుంది. ఆనందం పొందడానికే కదా ఈ వేడుకల సన్నాహాలన్నీ కూడా. ఆ ప్రయోజనాన్ని మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకునే
మిగిలిన ప్రయత్నాలు చేయాలి. బాబా దేహంతో ఉండగా, బాబా కళ్ళకు కనపడుతూ ఉండగా ఆయన్ని దర్శించుకుని ఆలింగన భాగ్యం పొంది ఆయన కనుల నుండి ప్రతి కదలిక నుండి జాలువారే ప్రేమ ప్రవాహాన్ని అక్కడ ఉన్నవారు హృదయాల నిండా నింపుకుని ప్రీతముని విడిచి వెళ్ళలేక వెళ్తూ ఉంటే, ఇళ్లకు తిరిగి వెళ్తూ ఉంటే బాబా వారి బాధను గ్రహించి నేను మీతో ఎప్పుడూ ఉన్నాను, నన్ను మీతో తీసుకువెళ్ళండి అంటూ ఉండేవారు. ముझे अपने साथ ले चलो అంటే మీరు నన్ను మీ కూడా తీసుకువెళ్ళండి అంటూ ఉండేవారు. మనం సినిమాల్లో కూడా చూస్తాం, బాబా సౌజ్ఞ చేస్తూ గుండెల దగ్గర చేయి పెట్టుకుని ఇలా మీ వెంట తీసుకెళ్ళండి నన్ను అంటూ ఉండడం. బాబా భౌతిక దేహం విడిచిపెట్టిన తర్వాత తనను ప్రేమించే ప్రతి ఒక్క ప్రేమికుని హృదయాన్ని ఆయన తన నివాసంగా చేసుకున్నారు. ఇందులో అనుమానమే లేదు. ప్రతి ఒక్క ప్రేమిక హృదయము ఆయన నివాస స్థానం. మన శ్వాస కంటే కూడా మనకు దగ్గరగా ఉన్నాను అన్నారు బాబా. ఇంకా మనల్ని మనం ప్రేమించుకునే కంటే మిన్నగా మనలను ఆయన ప్రేమిస్తున్నాను అన్నారు. మన దేహం అణువడున, మన హృదయం సందున బాబా ఆక్రమించాలంటే మనం ఏం చెయ్యాలి? తెరచు ఒక సందర్భంలో ప్రేమికులతో ఇలా చెప్పాడట, మన హృదయాలు అనేక కోరికలు ఆశలతో నిండిపోయి ఉండడం వల్ల బాబా అందులోకి వద్దాం అనుకుంటారు. పాపం అక్కడ చోటే ఉండదట. టైట్లీ ప్యాక్డ్. ఎన్ని డిజైర్స్, అలాంటి అనవసరమైనటువంటి అర్ధరహితమైనటువంటి ఆ కోరికల్ని ఆశల్ని పక్కకు పెట్టేసి, రా బాబా, నా హృదయంలో ఇంక దేనికి స్థానం లేదు, నీకోసమే నా హృదయంలో ఆసనం వేశాను, రండి అని మనం అధికాధికంగా ఆయన్ని ప్రేమిస్తూ ఆయన స్మరణలో గడపగలిగితే ఆయనే మన దగ్గరకు తప్పకుండా వస్తారు. అందులో అనుమానమే లేదు. ఎందుకంటే బాబాలో ఐక్యం కావాలనే మన తపన కంటే మనల్ని ఆయనలో కలుపుకోవాలనే తపనే ఆయనకు ఎక్కువగా ఉంది. అంటే ఎప్పుడు తండ్రి నేను ప్రభువుతో ఏకమవుతాను, నన్ను ఎప్పుడు కలుపుకుంటావు నీలో అని మనం తప్పించే కంటే ఆయనే ఎక్కువ తప్పిస్తున్నారట. దానికోసం బాబా ఎదురు చూస్తూ ఉన్నారు. చక్కటి ఉదాహరణ, ఒక పండ్ల తోట ఉందనుకోండి, ఆ తోటమాలి వాటికి నీళ్లు పోస్తూ చక్కగా గొప్పులు దవ్వుతూ కాయలు వచ్చిన తర్వాత పరువుకి ఎప్పుడు వస్తుందా కాయ, కోసి ఎప్పుడు బుట్టలో వేసుకుందామా అని చూస్తూ ఉంటారు. సరిగ్గా అలాగే బాబా కూడా పరిపక్వత చెందినటువంటి ఆత్మని తనలో కలుపుకోవడానికి ఆయన ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. మనమే రెడీగా లేం. బాబా గురించి మన హృదయాల్లో గల తపన మాత్రమే ఆయన్ని మన వద్దకు రప్పిస్తుంది. బాబా మన దగ్గరికి రావాలంటే మనం నీటి నుండి తీసిన చేపలాగా తప్పించాలి. బాబా 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 బాబా, అప్పుడే ఆయన మన దగ్గరకు వస్తారు. అందుకే బాబా ఏమన్నారు, ఒక్క అడుగు నీవు నా వైపు వేస్తే 10 అడుగులు నేను నీ వైపు వేస్తాను అన్నారు. దాని భావం అదే. మన ప్రయత్నం ఉంటే ఆయన సహాయం మనకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. బాబాను మనం నిజాయితీగా హృదయపూర్వకంగా ప్రేమించే ప్రయత్నం 100% చేయాలి. ఒకవేళ మనం ప్రేమించలేకపోతే
ఏ విధంగా ప్రేమిస్తే ఆయన సంతోషిస్తాడో ఆ విధంగా ప్రేమించడానికి ప్రయత్నించాలి. అలాంటి ప్రేమ బాబాయిళ్ళ కలిగి ఉండడానికి మనం చేసే ప్రార్థనలు యాంత్రికమైనవి, నిజాయితీ లేనివి అయినట్లయితే వాటిని సరిదిద్దుకోవాలి. బాబాకు నచ్చిన విధంగా వాటిని మార్చుకోవడానికి చూడాలి. బాబా వైపు ఎప్పుడు రెడీగా ఉండాలి పరిగెత్తడానికి, ఆయన పిలుపు అందుకోవడానికి. ఒకవేళ పరిగెత్తలేకపోతే నడవడానికైనా ప్రయత్నం చేయాలట. నడవడం కూడా కుదరకపోతే ఆఖరికి పాక్కుంటూ అయినా వెళ్ళిపోవాలి. అది కూడా లేదంటే, తండ్రి నన్ను నీ దగ్గరికి రావాలని నాకు హృదయపూర్వకంగా ఉంది, నాకు ఆ శక్తిని అని మనం బాబాను వేడుకోవాలట. ఏదో ఒక రోజు ఆ శక్తి తప్పకుండా ఆయన ఇస్తాడు. ఈ ప్రాకడానికి కూడా శక్తి లేకపోతే ఆయనే మన దగ్గరికి వచ్చి తన భుజం మీద మనల్ని ఎక్కించుకుని మరీ తీసుకుపోతాడట. ఆ తపన అనేది ఉంటే కండిషన్. తపన అనేది మన హృదయాల్లో 100% నిజాయితీగా ఉంటే ఆయన మన దగ్గరకు రావడం ఖాయం, చెయ్యందించి ఈ భవసాగరం నుండి బయటపడేయడం ఖాయం. కాబట్టి ఈ బర్త్డే సమయంలో, ఈ వేడుకల సమయంలో మనం చేయవలసిన పని ఏమిటి? బాబా మనకు సహాయం చేయడానికి వచ్చాను అని చెప్పారు కాబట్టి ఆయన చాచిన చేయిని అందుకుని ఆ స్థాయిలో ఆయన ఎలా ప్రేమించమన్నారో అలా ప్రేమించేటట్లుగా ప్రయత్నం చేయాలి. మనకు దొరికిన ప్రతి చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకోవాలి. దానికి బాబా మీద ప్రేమ పెరగాలంటే విశ్వాసం పెరగాలి. విశ్వాసం పెరిగితే ప్రేమ పెరుగుతుంది. ప్రేమ పెరిగితే ఆయన దగ్గరకు చేరాలనేటువంటి తపన పెరుగుతుంది. దాంతోటి మనం ప్రయాణంలో ముందుకు సాగుతాం. సాగేమా లేదా మనకెలా తెలుసు అంటే తెలుసుకునే అవసరము లేదు. ఎందుకని? ఒక బిడ్డ పెద్దదవుతుంటే ఆర్గాన్స్ అన్నీ కూడా, ఔటర్ ఆర్గాన్స్, ఇన్నర్ ఆర్గాన్స్ కూడా వాటంతట అవే ఆ ఎదుగుదల రేషియోలో పెరుగుతూ వెళ్తాయి. అలాగే మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయన గురించి తప్పిస్తూ, ఆయనను ప్రేమిస్తూ, ఆయన్ని సంతోషపెట్టే జీవనం గడిపినప్పుడు మార్గంలో ఎక్కడ ఉంచాలో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి బాబా పుట్టినరోజు నాడు మన ధ్యాస అంతా బాబా సాన్నిధ్యాన్ని అనుభూతి చెందడానికి, ఆయన నుండి పొంగి ప్రవహించే ప్రేమను హృదయాల్లో నింపుకోవడానికి, మన ప్రేమను ఆయనకి అందివ్వడానికి వాటిపైనే దృష్టి పెట్టుకోవాలి. కానీ మిగిలిన విషయాలు కాదు. అలాని ఏర్పాట్లు అలక్ష్యం చెయ్యమని కాదు. దృష్టి ఎప్పుడు బాబా పైనే ఉండాలి అనేది ప్రధానమైనటువంటి విషయం. దీన్ని మనందరం కూడా గుర్తించుకునేటట్లుగా బాబా మనకు సహాయం అందించుగాక. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి గౌరీ గారు. మంచి బాబా పుట్టినరోజు సందర్భంగా మంచి విషయాలు చెప్పారండి. మీకు జై బాబా. ఇప్పుడు ఒక చిన్న సంకీర్తన చేసి తర్వాత సంకీర్తన సుజనా గారు చేయవలసిందిగా కోరుతున్నానండి. తర్వాత బాలరాజు గారు మీరు హారతి ఇస్తారా? సుజనా గారు మీరు ఒక చిన్న సంకీర్తన చేయండి, లేకపోతే నామం అయినా చేయండి. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय।
ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम జై బాబా परब्रह्म అండి. जय बाबा మహాలక్ష్మి గారు మీరు నామం చేయండి. की తర్వాత जय। బాలరాజు గారు హారతి. మహాలక్ష్మి గారు మీరు నామం చేయండి. अवतार मेहर बाबा सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। मेहरु बाबा विज्ञानंद मेहरु बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। జై బాబా. सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। जय बाबा। జై జై బాబా. సుజన గారు మీరు నామం చేయండి. తర్వాత బాలరాజు గారు హారతిస్తారు. ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 ओम జై బాబా. परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी। జై బాబా. బాలరాజు గారు మీరు హారతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभाव प्रभु मेहर बाबा प्रियतमा मनसु आरती दे। प्रियतमा मनसु आरती दे। ప్రేమ జ్యోతి మా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమ మనసు ఆరతిదే ప్రియతమ మనసు ఆరతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమ మనసు ఆరతిదే ప్రియతమ మనసు ఆరతిదే అహంకారము ఆరతి కాగా అహంకారము ఆరతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై
ప్రకాశించగా పాయి శరణు సాయుజ్యము పొందగా పాయి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమ మనసు ఆరతిదే ప్రియతమ మనసు ఆరతిదే దేవాది దేవ ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమ మనసు ఆరతిదే ప్రియతమ మనసు ఆరతిదే अवतार मेहर बाबा की जय 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 प्रियतम मेहर प्रभु की जय जय बाबा జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. ఇంతటితో ఈ కార్యక్రమం ఇవాళ ముగుస్తుంది. మళ్ళా రేపు సాయంత్రం 4 గంటలకి మెహర్ దర్బార్లో అందరం కలుసుకుందాం. అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. జై బాబా అందరికీ జై బాబా. జై బాబా అందరికీ జై బాబా.